హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను హెల్తీ వెర్షన్‌లోని మైదా పిండి లేకుండా, షుగర్ కూడా లేకుండా టీ టైమ్ కేక్‌ని చూపిస్తున్నాననమాట. సో, ఈ టీ టైమ్ కేక్ మీరు ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ వెర్షన్‌లో కేక్స్ చూపించమని ఎప్పటినుంచో అడుగుతున్నారు కదండీ! సో, ఇదైతే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ తీసుకున్నాము. 4 ఎగ్స్ అయితే తీసుకుంటామండి. హాఫ్ కేజీ కేక్ అనమాట ఇది ప్రిపేర్ చేస్తున్నాము. మీరు ఇదే 1 కేజీ కేక్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటే దీన్ని డబల్ క్వాంటిటీ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఎగ్స్ అయితే ఫ్రెష్‌గా ఉండాలండి. ఫ్రెష్‌గా లేకపోతే మాత్రం కేక్ అయితే స్పాంజీగా రాదు. మళ్ళీ ఎగ్స్ ఫ్రెష్‌గా లేకుండా షుగర్ వేసిన తర్వాత బాగా బీట్ చేయకపోయినా సరే కేక్ అస్సలు స్పాంజీగా రాదనమాట. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని కేక్‌ని ప్రిపేర్ చేయండి. ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. నేనైతే బ్రౌన్ షుగర్ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నానండి. క్వాంటిటీస్ అన్నీ కూడాను కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవాలన్నమాట. షుగర్ కానీ మెజర్మెంట్స్లో మనం యూస్ చేసే గోధుమ పిండి కానీ ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మెజర్మెంట్స్ కానీ అటు ఇటు అయినా సరే కేక్ అనేది అస్సలు బాగా రాదనమాట. మీరు చాలామంది నా వీడియోస్ ఇంతకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేసిన రెసిపీస్ 100కి 80% మెంబర్స్ చాలా బాగా వచ్చింది, మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే మెసేజ్ చేశారు. 20% మెంబర్స్ మాత్రం వాళ్ళు చేసే ఫాల్ట్ ఏంటో వాళ్ళకి తెలియక ఈ రెసిపీ ట్రై చేయొద్దు, బాగా రావట్లేదు అని అయితే చెప్తున్నారు. ఒకసారి రెసిపీని కరెక్ట్గా చూడండి, మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట. మన ఛానల్లో పెట్టే రెసిపీస్ అన్నీ కూడాను పర్ఫెక్ట్ రెసిపీస్ అనమాట. ఇంకేంటంటే నేను సేల్ చేస్తున్నాను రెసిపీస్, ఇవే రెసిపీస్ అయితే సేల్ చేస్తున్నాను. సో మీరు కూడా సేల్ చేసుకోండి, చక్కగా హోమ్ మేడ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ 4 ఎగ్స్ని తీసుకున్నాను కదండి. ఓన్లీ ఎగ్స్ని మాత్రమే బీట్ చేయాలి. ఫస్ట్ ఎగ్స్ని బాగా ఫోమీగా వచ్చేటంత వరకు బీట్ చేయాలన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ బీట్ చేసామా ఓకే వచ్చేసింది నొరగాని కాదు, బాగా బీట్ చేయాలన్నమాట. సో చూడండి ఎగ్ టెక్స్చర్ అనేది ఎలా రావాలి అనేది మీరు వీడియోలో ఫుల్గా చూడండి. సో ఎగ్ బాగా బీట్ అయిన తర్వాత మాత్రమే మీరు షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, జాగ్రీ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ ఇదే క్వాంటిటీలోని రీప్లేస్మెంట్గా ఏమేమి యూస్ చేయొచ్చు అని కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి. సో 4 ఎగ్స్కి మనము 1 కప్ వరకు బ్రౌన్ షుగర్ తీసుకున్నాము. సో బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీరు నార్మల్ వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు, పౌడర్. ఓకేనండి. సో నార్మల్ క్రిస్టల్ షుగర్ తీసుకున్నారనుకోండి బీట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా పౌడర్ తీసుకోండి, అంటే మిక్సీ పట్టేసి తీసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ జాగ్రీ పౌడర్ కూడా సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చు, 1 కప్. సో 1 కప్ షుగర్ తీసుకున్నాము, 4 ఎగ్స్ తీసుకున్నాము ఇప్పటి వరకు. సో మీరు చూడండి ఈ టెక్స్చర్ ఎంత ఫోమీగా వచ్చింది, ఎంత నురగగా ఉంది. ఆల్రెడీ మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే తయారైందనమాట. సో షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలండి. ఒకసారి మీరు స్పాచులాతో కలిపి చూడండి, లేదు అంటే బీటర్తో ఒకసారి చెక్ చేయండి కింద నాకు గరుగ్గా ఉంటుందా లేదా అనేది. బాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఓవర్ బీట్ చేశారు అంటే ఫోమీ టెక్స్చర్ అంతా కూడాను మెత్తగా అయిపోయి మనకి కేక్ అనేది పొంగదనమాట. సో అదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో గోధుమ పిండి కూడాను షుగర్ ఎంత అయితే తీసుకుంటున్నామో, అంటే ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ తీసుకున్నాం కదా, సో అదే క్వాంటిటీలోని గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది నేను తీసుకునేది 1/2 టీ స్పూన్తో మెజర్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కనిపించలేదు నాకు. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ అనమాట. ఓకేనండి. నేను 1/2 టీ స్పూన్తో మెజర్ చేసుకున్నాను కాబట్టి 2 టైమ్స్ యాడ్ చేశాను బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ ఏమొచ్చి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అనమాట. ఇవైతే మనం మస్ట్గా హెల్తీ కేక్స్లో కానీ నాన్ హెల్తీ కేక్స్లో కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో వాటి వల్లే మనకి మంచి టెక్స్చర్ కానీ కేక్ పొంగడం కానీ జరుగుతుంది అనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి జల్లించేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాము. గోధుమ పిండిని మాత్రం ఖచ్చితంగా జల్లించుకోండి. మైదా పిండి కన్నా కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఈ పిండి, అంటే కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ అని మనకు ఉంటుందండి. మీరు బేకరీ రా మెటీరియల్ షాప్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో అది ఒకటైతే తీసుకోండి. టీ టైమ్ కేక్స్ కనుక, పేస్ట్రీ కేక్స్ కనుక మీరు చేస్తున్నట్టయితే అది ఒక 1 టీ స్పూన్, ఇంకా వెనీలా ఎసెన్స్ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే కనుక మీకు అసలు ఎగ్ స్మెల్ రాదనమాట. మీరు ఎవరైనా తీసుకొని ట్రై చేసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినా ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట.
ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ని నేను 2 బ్యాచెస్లోని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా మనం బీటర్తో అయితే మిక్స్ చేయకూడదు అనమాట. ఓవర్ స్పీడ్ అయితే మిక్స్ చేయకూడదు. జస్ట్ సింగిల్ స్పీడ్లో బీట్ చేసి ఆఫ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్తో బీట్ చేసిన ఫోమ్ ఉంటుంది కదండి, అదంతా కూడాను తగ్గిపోతుంది అనమాట ఎక్కువగా బీట్ చేస్తే కనుక. ఇక్కడ మనము టీ టైం కేక్లో ఏంటంటే మిల్క్ యాడ్ చేస్తామండి. అదే పేస్ట్రీ కేక్లో అనుకోండి మిల్క్ అంతగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. టీ టైం కేక్లో కనుక మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కంప్లీట్గా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదైతే నేను 1/2 kg విత్ ఎగ్, మొత్తం గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, ఈ కేక్ అయితే నేను 1/2 kg 300కి అయితే సేల్ చేస్తున్నానండి. అదే 1 kg అయితే 600 అనమాట. ఎగ్లెస్ అనుకోండి, ఎగ్స్కి రీప్లేస్మెంట్గా మనం వేరేది ఏదైనా వాడచ్చు అని అడుగుతారు. సో అలా ఏం కాదండి, ఎగ్లెస్కి సపరేట్గా వేరే రెసిపీ అనేది ఉంటుంది. సో ఆ రెసిపీని అలానే ట్రై చేయాలి. ఎగ్ ప్లేస్లో మనం మిల్క్ మేడ్ యాడ్ చేస్తే బాగోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి. మిల్క్ మేడ్తో రెసిపీ అనేది సపరేట్గా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇదైతే మనము ఆయిల్ యాడ్ చేసుకున్నాము, పాలు యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, బ్రౌన్ షుగర్ కానీ మనము జాగరీ పౌడర్ కానీ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం పల్చగా అవుతుంది అనమాట. అది మీరు గమనించుకోండి. మళ్ళీ మిల్క్ కూడాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. అంటే పావు కప్ అంటే పావు కప్పే, ఇంకా కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. నేనైతే ఓటీజీని ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేసుకున్నానండి. ఇంకా ఓటీజీ తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్రిపేర్ చేయడమే మానేశాను అనమాట. ఎందుకంటే అందులో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట బేకింగ్ అనేది. ఇక్కడ నేనైతే 7 inches టిన్ తీసుకున్నానండి. బటర్ పేపర్ అయితే మస్ట్ అనమాట. మనం సేల్ చేసే టీ టైం కేక్స్కి మాత్రం ఖచ్చితంగా బటర్ పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే కేక్ టిన్కి కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట, బటర్ పేపర్ కానీ గ్రీస్ కానీ చేయకపోతే. సో అందుకని చెప్పి బటర్ పేపర్ అనేది వేసుకుంటాను. ఇంకా బ్రౌనీస్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ చూడండి కరెక్ట్గా 550 grams అలా వస్తుంది అనమాట. అది మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది అనమాట. ఇందులో ఏదైనా స్కిప్ చేసినట్టయితే కొంచెం వెయిట్ అయితే తగ్గుతుంది. సో కరెక్ట్గా తీసుకున్నారనుకోండి 1/2 kg రెసిపీ అనేది మీకు ఈజీగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనము టిన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 2 to 3 times అనేది ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో టూటీ ఫ్రూటీ కనుక యాడ్ చేయాలి అనుకుంటే ఒకసారి డస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. లేదు అంటే డస్ట్ చేయలేదు అనుకోండి, గోధుమ పిండితో డస్ట్ చేయలేదు అంటే మాత్రం మీకు టూటీ ఫ్రూటీ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అనమాట, అడుగుకి వెళ్ళిపోతాయి, ఉండిపోతాయి. ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదే మీరు డస్ట్ చేశారనుకోండి ఈ బ్యాటర్కి అది టచ్ అయ్యి పైన తేలుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్యాటర్ అంతటిని కూడా షిఫ్ట్ చేసిన తర్వాత మనకి కస్టమర్ డ్రై ఫ్రూట్ కేక్ అయితే ఇచ్చారు. అంటే డ్రై ఫ్రూట్స్ కూడా పైన ఇలాగా ఫ్లేక్స్ లాగా వేయమని చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకునేది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి నేను. నాకు ఇది నార్మల్గా బాదం మిల్క్ కేక్, బాదం కేక్, మిల్కీ బాదం కేక్ వీటికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఫిల్లింగ్లో వేస్తుంటాను అనమాట బాదం ఫ్లేక్స్ అనేవి. సో నేనైతే ఇందులోని కాజు ఇంకా బాదాము చక్కగా వేసేసి దీన్ని ఇలా నార్మల్గా తిప్పితే సరిపోతుందండి. చిన్న చిన్న పీసెస్ తురుములాగా వస్తుంది అనమాట, బాగుంటుంది. మనకి చాలా తక్కువ క్వాంటిటీ కూడా అవుతుంది అనమాట. ఇంకా ఒక్కొక్క కేక్ పీస్ తింటుంటే కూడా తగులుతుంది అనమాట. మనం దీన్ని ఇలాగా ఫ్లేక్స్లా చేసుకొని బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు మొత్తం కేక్ అంతటికి కావాలి అనుకుంటే. లేదు అంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లోని. టూటీ ఫ్రూటీ వేయట్లేదండి, కొంతమంది కస్టమర్స్ అస్సలు వద్దంటారనమాట టూటీ ఫ్రూటీ, అందుకని చెప్పి ఇంకా వేయలేదు నేను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా ఫ్లేక్స్లా చేసుకొని అయితే బ్యాటర్ టిన్లో వేసేసుకున్నాను కదండి. నేను ఆ రోజు అయితే కొన్ని కేక్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఆ కేక్స్ బేక్ అయ్యే లోపల అయితే నేను ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈ టిన్ అయితే నేను అందులో పెట్టేసుకుంటున్నాను. అదే మీరు ఇప్పుడే నార్మల్గా చేస్తున్నారు సింగిల్ కేక్ అంటే మాత్రం 180 degreesలోని మీరు 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కేక్ అయితే మనకి 35 to 40 minutes వరకు ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్లోనైతే బేక్ అవుతుంది అనమాట. 180 degreesలోని 35 to 40 minutes అనమాట. టాప్ రాడ్ బాటమ్ రాడ్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ మోడ్ కూడా ఆన్ చేసుకోవాలి ఓటీజీకి. ఇంకా మీరు కొంతమంది ఓటీజీ నుంచి పొగలు వస్తున్నాయని అంటున్నారు. మీరు ఒకసారి ఓటీజీ వచ్చిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. క్రమ్ ట్రే అదంతా కూడాను ఒకసారి తీసేసి కిందన కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే థర్మోకోల్ ఇవన్నీ ఉండిపోతుంటాయి అనమాట, కొత్త ఐటెం కదా. ఒకసారి క్లీన్ చేస్తే ఏంటంటే మనకు అలాంటి పొగలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. కొద్దిరు అడిగారు నాకు, ఒకరికి ఇలా సజెస్ట్ చేశాను. సో ఆ తర్వాత నాకు పొగలు ఏం రాలేదండి అని అయితే చెప్పారనమాట. ఒకసారి క్లీన్ చేయండి.
అదే కాదు ఏదైనా సరే. సో, ఆ టీ టైమ్ కేక్‌తో పాటు మనకి కేక్ పాప్స్ కూడా ఆర్డర్ ఉందనమాట ఆ రోజు. నార్మల్ డార్క్ చాక్లెట్ కేక్ పాప్సేనండి. వీటిని ఎలా చేసుకోవాలని చెప్పి మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా వీడియోసే ఉన్నాయి. మీరు నాకు తెలిసి చాలామంది ట్రై చేసి కూడా ఉంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటది. చాక్లెట్ కేక్ పాప్స్ అనమాట ఇవి. సో, వీటిని కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసేసానండి. ఇంకా కేక్ చూస్తున్నారా మీరు? కేక్ అయితే మనకి 550 గ్రామ్స్ వరకు బేక్ అయిందనమాట. అది కూడా చూపిస్తాను కట్ చేసిన తర్వాత ఎంత స్పాంజీగా ఉంది అనేది. సో, కేక్ పాప్స్‌ని ఒకసారి చూసేయండి. ఇప్పుడు చాక్లెట్ రేట్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయండి. సో, మీరు కేక్ పాప్స్ ప్రైస్ కానీ బాగా తక్కువకి సేల్ చేస్తున్నట్టయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో, మీ దగ్గర అస్సలు ఇవి అవైలబుల్గా ఉండవు, ఇవి ఎక్కువగా సేల్ అవుతాయి అనేసి అంటే అది మీ చాయిస్ అండి. కాకపోతే అయితే నేను 30 రూపీస్కి సేల్ చేస్తున్నానండి. ఇక్కడైతే నాకు బాగానే సేల్ అవుతున్నాయి. ఎగ్లెస్ అనుకోండి 35 రూపీస్ అనమాట. అదే వైట్ చాక్లెట్ అనుకోండి విత్ ఎగ్ అయితే 35 రూపీస్, అదే ఎగ్లెస్ అనుకోండి 40 రూపీస్ అనమాట. ఎందుకంటే నార్మల్గా డార్క్ కాంపౌండ్ ఇంకా డార్క్ చాక్లెట్ కన్నా వైట్ చాక్లెట్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ మనం సేల్ చేయొచ్చు. ఇంకా ఎగ్లెస్కి మనం మిల్క్ మేడ్ వాడతాం కాబట్టి 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తానమాట. ఇప్పుడు నేను కేక్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. మనం బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది అనమాట. సో, బటర్ పేపర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన కేక్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట. అదే కేక్ టిన్కి మనము బటర్ పేపర్ వేయకుండా కనుక బేక్ చేసినట్టయితే కొంచెం కేక్ అంటుకుపోతుంది. కొన్నిసార్లు సైడ్స్కి గట్రా అంటుకుపోయి కరెక్ట్ షేప్ అనేది డీమోల్డ్ అవ్వదు అనమాట. సో, ఇప్పుడు కేక్ చూడండి 550 గ్రామ్స్ అయితే వచ్చింది కదా, ఒక 2 గ్రామ్స్ తక్కువ 548 గ్రామ్స్ వరకు వచ్చింది. సో, దీన్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసి ప్యాక్ చేద్దాం. సో, నేను ఈ ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చాలా మన వైజాగ్లో ఉండే కొన్ని బేకరీస్ అనేవి ఇక్కడే ప్రింట్ చేయించుకుంటే కూడా నేనైతే ప్లెయినే తీసుకుంటాను అనమాట. సో, ఆ షాప్ వాళ్ళకి అడిగితే నాకేం రెస్పాండ్ అవ్వలేదన్నమాట వీడియో గురించి. సో, అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఇంకా మెన్షన్ కూడా ఎక్కడ చేయట్లేదు అనమాట. కొంతమంది పర్మిషన్ ఉండాలని కూడా అడుగుతున్నారు. సో, అందుకని చెప్పి మెన్షన్ చేయట్లేదు. సో, కేక్ చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కస్టమర్ తీసుకున్న తర్వాత కూడాను చాలా టేస్టీగా ఉందని కూడా మంచి రివ్యూ ఇచ్చారు. సో, ఇది మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో, మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. ఇంకా మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.